హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల పిల్లలు పుట్టక చాలా బాధపడుతూ ఉంటారు. అయితే వీరు ఎన్ని మందులు వాడినా, ఎన్ని వాడినా కూడా సరైన ఫలితం అనేది ఉండదు. దీనికి వారి శరీర తత్వం కావచ్చు, శరీరంలో ఉన్నటువంటి ఏదో ఒక రకమైన డిసీజ్ కానీ, వేడి వల్ల, వాతం వల్ల, ఇలా అనేక ప్రాబ్లమ్స్ అయితే కావచ్చు. అయితే ఏది వాడినా కూడా మనకు ముఖ్యంగా కావాల్సింది వీర్య కణాలు బలంగా ఉండడం. వీర్య కణాలు ఎప్పుడైతే బలంగా ఉంటాయో అప్పుడే మనకు ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు. వీర్య కణాలు కనుక బలహీనంగా ఉంటే కనుక అంగవైకల్యంతో కూడినటువంటి పిల్లలు పుట్టడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే వీర్య కణాలు బలంగా ఉంటూ వీర్య కణాల సంఖ్యను విపరీతంగా పెంచుకోవడానికి ఆయుర్వేదంలో చాలా రకాల చిట్కాలు ఉన్నాయి. ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాల చిట్కాలు చెప్పాను. ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి చిట్కాతో మేము ముందుకు వచ్చాను. ఈ చిట్కా కూడా మీకు తప్పకుండా వీర్య కణాల సంఖ్యను మిలియన్స్లలో పెంచడానికి పక్కా ఉపయోగపడుతుంది. అయితే ఆ చిట్కాను పాటించే ముందు మీకు ఇంత ముందు చెప్పినట్టుగానే పథ్యం చేయాల్సిన అవసరం మాత్రం పక్కా ఉంటుంది. ఏ మెడిసిన్ అయినా సరే మనం వాడేటప్పుడు పథ్యం కంపల్సరీ. అంటే వాటిని ఎదిరించేటటువంటి ఆహార పదార్థాలు, నాన్ వెజ్లు, పులుపులు, ఇలాంటి ఏవి కూడా తినవద్దు. ఓకే. ఇకపోతే మీ సమస్య చాలా తీవ్రంగా ఉండి కౌంట్ 0 ఉంది అనుకోండి, మీరు డాక్టర్ గారిని సంప్రదించి వారి వద్ద నుంచి కూడా మెడిసిన్ పొంది మంచి రిజల్ట్ కూడా పొందవచ్చు. చాలా మంది కూడా మా దగ్గర నుంచి మెడిసిన్ పొంది మంచి రిజల్ట్ పొందారు. సో వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు రిజల్ట్ వచ్చినట్లయితే ఈ వీడియోలో కింద మీ కామెంట్, మీ అనుభవాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అది వేరే వారికి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎంతోమందికి మీరు ఉపయోగపడిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే, సరే. ఇకపోతే మనం చిట్కాలోకి వచ్చేద్దాం. వెలగపండు. వెలగపండు దాదాపుగా అందరికీ తెలిసిందే, వినాయక చవితికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ వెలగపండు బయట మనము ఎక్కువగా తినరు, ఎందుకంటే ఇది పులుపు ఒగరుతో కూడి ఉంటుంది కాబట్టి ఎక్కువగా దీన్ని ఇష్టపడరు చాలామంది. అయితే ఈ వెలగపండులో కూడా చాలా అద్భుతమైనటువంటి ఆయుర్వేద గుణాలు కలిగి ఉంది. వెలగపండు ఒక వీర్యకణాల సంఖ్యను పెంచడమే కాకుండా ఆకలి పెంచడం, జీర్ణశక్తిని పెంచడం, బలానికి, అలాగే కఫానికి, కఫంతో కూడినటువంటి జ్వరానికి, ఇలా ఎన్నో రకాల వ్యాధులకు కూడా ఈ వెలగపండు అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఏంటంటే ఈ వెలగపండు లోపల పలగొట్టిన తర్వాత గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జును తీసివేయాలి. ఓకేనా, గుజ్జు కాదు మనకు కావాల్సింది. ఆ గుజ్జును తీసివేయంగా లోపల ఉన్నటువంటి గింజలు మనకు కావాలి. ఓకేనా, అదే మనకు కావాల్సినటువంటి చిట్కా. ఈ గింజల్ని తీసుకొని మంచి ఎండలో ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత దంచి పొడిలాగా చేసుకోవాలి. అలా చేసి మనము పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇదంతా ప్రాసెస్ కొంచెం వెలగపండ్లు దొరకడం కష్టమే సీజనల్గా, సో అలాంటప్పుడు మనకు మార్కెట్లో వెలగపండ్ల చూర్ణం అని కూడా లభిస్తుంది. ఓకేనా, కాబట్టి ఇది మీకు ట్రై చేయండి. ఒకవేళ దొరికితే కనుక చాలా లక్కీ అన్నట్టే, ఎందుకంటే ఇది కొంచెం రేరే. లేదంటే ప్రముఖ ఆయుర్వేదిక్ షాపులలో కానీ, లేదంటే ఆన్లైన్ ద్వారా, లేదంటే ఇక్కడ మీకు చూపిస్తున్న నెంబర్స్ కూడా ఉన్నాయి కదా, ఆ నెంబర్స్కైనా సరే కాల్ చేసి మీరు ఏదో ఒక విధంగా దీన్ని మీరు పొందండి. తర్వాత ప్రతిరోజు 2 పూటల, ఉదయము రాత్రి, ఉదయం అయితే పరికల్పన, రాత్రి అయితే అన్నం తిన్న తర్వాత 1 స్పూను వెలగపండు చూర్ణానికి 1 చెంచాడు చక్కెర కలుపుకొని తినాలి. అంతే. ఇలా మీరు ఖచ్చితంగా 2 నుంచి 3 నెలలు చేయాలి. ఏది కూడా ఇన్స్టెంట్గా రిజల్ట్ రాదు. అది కొద్ది కొద్దిగా మీ హార్మోన్స్ డెవలప్ చేస్తూ వీర్యకణాలను పెంచుతూ రావాలి కాబట్టి కొంత సమయం పడుతుంది. 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వెలగపండు చూర్ణం 1 స్పూను, దానికి సమానంగా చక్కెర కలుపుకొని తినాలి. అంతే. చాలా సింపుల్ చిట్కా. మీరు ఇంకా ఏ ఇతర మందులైనా వాడుకోండి, ఏ ఇతర ఆయుర్వేదిక్ చిట్కాలైనా వాడుకోండి, దాంతోపాటు ఇది చేసుకోండి. దానికి దీనికి ఏం సంబంధం అనేది ఉండదు. అది వేరే, ఇది వేరే. ఓకే. సో అలా కనుక మీరు రోజు చేస్తూ ఉంటే మీ వీర్యకణాల సంఖ్య అనేది క్రమక్రమంగా పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఓకేనా, కావాలంటే మీరు 1 నెల 2 నెలలు వాడిన తర్వాత కూడా మీరు మళ్ళీ చెక్ చేసుకొని చూడండి. మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోండి, లేదంటే ముందు ముందు ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ చిట్కాను వాడిన తర్వాత చాలామంది కూడా మంచి రిజల్ట్ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఈ చిట్కాను దాదాపు ఒక ప్రముఖ వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి పుస్తకంలో నుండి తీసుకొని రావడం జరిగింది. అందుకనే మీకు మరీ చెప్తున్నాను, చిట్కా కూడా మంచి రిజల్ట్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో మీరు కూడా నమ్మండి. దీనివల్ల మీకు మంచి ఆరోగ్యవంతమైన, అంతేకాకుండా తెలివి కలిగిన పిల్లలు తప్పకుండా పుడతారని ఎంతో నమ్మకంగా ఉంది. మీరు వాడేటప్పుడు కూడా అంతే నమ్మకంగా వాడండి. అవుతుందో కాదో అని అనుమానం అస్సలు పెట్టుకోవద్దు. ఓకేనా, అనుమానం పెనుబూదం లాంటిది. అలాంటిది కనుక మనం ఉందనుకోండి, మనం దేంట్లో సక్సెస్ కాలేం. మీరు ఏ చిన్నది చేసినా, ఏ చిన్న ప్రయోగం చేసినా, ఏ చిన్న చిట్కా చేసినా మనస్ఫూర్తిగా 100కు 200% మీరు నమ్ముతూ చేస్తేనే దాని రిజల్ట్ అనేది మీకు పక్కా కనబడుతుంది.
ఓకే. సో ఫ్రెండ్స్, నా చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.